బింద్యారాం పుట్టి రచితారాంగా వెలుగొందిన ఈ అమ్మాయి కన్నడలో డింపుల్ క్వీన్. ఇప్పుడు తమిళనాట సూపర్ స్టార్లతో సమానంగా చర్చల్లో నిలిచే నటి అయింది. బుల్లితెరపై లేడీ విలన్ గా మొదలైన ఆమె ప్రస్థానం వెండితెరకు చేరి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నిలిపింది. అందం, నటన, డాన్సు, బోల్డ్నెస్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ గా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలో విలన్ గా నటించి తనలోని కొత్త కోణాన్ని చూపించి హీరోయిన్ గానే కాదు నెగిటివ్ రోల్లోనూ తనదైన ముద్ర వేసింది. కూలీలో ఈమె నటన చూసిన ప్రేక్షకులు ఆవిడ క్యారెక్టర్ ట్విస్ట్లకు వావ్ అంటున్నారు. ఆమె ఎవరో కాదు, రచితారాం. అసలు ఎవరి రచితారాం? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? కన్నడ సినిమా ఇండస్ట్రీకి డింపుల్ క్వీన్ ఎలా అయింది? ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ కావాల్సిన రచితారాం సినిమా రంగంలోకి ఎలా అడుగుపెట్టింది? ఆమెను వెంటాడిన వివాదాలు, విమర్శలు ఏంటి? అన్నింటినీ ఎలా ఓవర్కమ్ చేసింది తెలియాలంటే వాచ్ ద స్టోరీ. రచితారాం 1992 అక్టోబర్ 3న బెంగళూరులో జన్మించింది. ఈమె తండ్రి కెఎస్ రామ్, ప్రసిద్ధ క్లాసికల్ డాన్సర్. రచితకు అక్క కూడా ఉంది, నిత్యారాం. ఈమె కన్నడ సీరియల్స్లో నటిస్తుంది. రచితారాం అసలు పేరు బింద్యారాం. చదువంతా బెంగళూరులో పూర్తి చేసింది. ఇక్కడే బీబీఎం పూర్తి చేసి తర్వాత లా చదివి యూపీఎస్సీ పరీక్ష రాసి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్న కలలు కన్నది. కానీ అనుకోకుండా నటన రంగంలోకి అడుగుపెట్టింది. రచిత అక్క నిత్యారాం అప్పటికే కన్నడలోనే కొన్ని సీరియల్స్లో నటిస్తుంది. ఆ సమయంలో జీ కన్నడలో వస్తున్న అరసి సీరియల్కి కొత్త నటి కావాలని టీం మంచి నటిని గురించి వెతుకుతుంది. ఇక ఆ సీరియల్ ఆడిషన్ కోసం రచిత అక్క నిత్యారాం తన ఫోటోను పంపించింది. ఇక్కడే రచిత సినీ ఇండస్ట్రీలోకి రావడానికి బీజం పడింది. పొరపాటున నిత్య తన ఫోటోని అనుకొని రచిత ఫోటోని పంపించింది. అరసి సీరియల్ దర్శకుడు ఆ ఫోటోని చూసి ఇంప్రెస్ అయ్యి రచితని ఎంపిక చేశారు. ఇక ఈ విషయం తెలిసిన రచిత సీరియల్ డైరెక్టర్ దగ్గరకు వెళ్లి, నాకు యాక్టింగ్ రాదు, నేను నటించలేను అని చెప్పింది. కానీ సీరియల్ డైరెక్టర్ ఒప్పుకోలేదు. చూడమ్మా, నీకు మంచి అందం ఉంది, నువ్వు హీరోయిన్ మెటీరియల్, నటన నేర్చుకుంటే అదే వస్తుంది. సో ఇంకా భయపడకు, నీకు ఈ సీరియల్లో ఏ రోల్ నచ్చితే అదే చెయ్యి అని చెప్పి బలవంతంగా ఒప్పించాడు. ఇలా రచితకు 2 ఆప్షన్స్ ఇచ్చారు, హీరోయిన్ రోల్, విలన్ రోల్. హీరోయిన్ పాత్రలో ఏడుపు ఎక్కువగా ఉంటుంది. రచిత విలన్ రోల్ ఎంచుకుంది. ఇలా అక్క చెప్పిన యాక్టింగ్ టిప్స్తో 2011లో బుల్లితెరపై లేడీ విలన్గా అడుగుపెట్టింది రచితారాం. అప్పటికి ఆమె వయసు 19 ఏళ్లు మాత్రమే. ఇలా ఈ సీరియల్లో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. ఇదే సమయంలో హీరో దర్శన్ చేసిన బుల్బుల్ సినిమాకు హీరోయిన్ని వెతుకుతుంది ఆ మూవీ టీం. ఇలా అనుష్క, త్రిష, కాజల్ అగర్వాల్ లాంటి పెద్ద హీరోయిన్లను సంప్రదించారు. కానీ డేట్స్, రెమ్యునరేషన్ అంటూ చిన్న చిన్న కారణాలతో వారెవరూ చేయమని రిజెక్ట్ చేయడంతో హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలా అనే ఆలోచనలో పడ్డారు. ఈ టైంలో బుల్బుల్ మూవీ నిర్మాత దినకర్ రచితారాం గురించి తెలిసింది. వెంటనే రచితాని పిలిపించి స్క్రీన్ టెస్ట్ చేశారు. రచిత ఎక్స్ప్రెషన్కి ఇంప్రెస్ అయిన హీరోయిన్గా ఫైనలైజ్ చేశారు. ఇప్పుడే బింద్యారాంగా ఉన్న తన పేరును ఆ మూవీ టీం రచితారాంగా పెట్టారు. ఇలా 2012లో బుల్బుల్ సినిమాతో రచితారాం ఈ సినిమాలో పరిశ్రమలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2013లో బుల్బుల్ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. దాంతో రచిత కెరియర్కి జాక్ పాట్ తగిలింది. సినిమా ఛాన్సుల మీద ఛాన్సులు వచ్చి పడ్డాయి. అలా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేయాలని అనుకోలేదు. రచిత జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంది. హీరోలకే కాదు, హీరోయిన్కి కూడా ప్రాధాన్యత ఉండే పాత్రలు ఉన్న సినిమాలను మాత్రమే చేస్తూ వచ్చింది. ఇలా కన్నడ హీరోలు గణేష్, అంబరీషి, దర్శన్, సుదీప్, శ్రీమురళి, పునీత్ రాజ్ కుమార్, ధ్రువ సర్జా లాంటి స్టార్ హీరోలతో నటించింది. సుదీప్తో రన్నా సినిమాలో చేసింది. ఈ సినిమాలో తన నటనకు సీమా బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా ఇచ్చింది. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదికి రీమేక్ చేసి రన్నా సినిమా. ఇక్కడ సమంత చేసిన పాత్రను కన్నడలో రచిత చేసింది. ఇలా సినిమాలో దూసుకొస్తున్న రచిత 2016లో డాన్స్ షోలు, రియాలిటీ షోలలో జడ్జిగా వ్యవహరించింది. ఇక 2017లో షార్ట్ ఫిల్మ్ కూడా ప్రొడ్యూస్ చేసింది. అదే సమయంలో ఒకసారి మాట్లాడుతూ, మా కమ్యూనిటీకి చెందిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటారు, నాకు లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ 2 ఓకే, కానీ పెళ్లైన తర్వాత సినిమాలు చేయను అని క్లియర్గా, చాలా బోల్డ్గా చెప్పింది ఈ అమ్మడు. ఈ బోల్డ్నెస్ కారణంగానే ఎన్నో వివాదాలు కూడా ఫేస్ చేసింది రచిత. 2019లో ఉపేంద్రతో ఐ లవ్ యూ సినిమాలో ఒక బోల్డ్ సీన్ చేసింది. ఈ సినిమాపై ఫ్యాన్స్, ఆమె తల్లి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. రచిత కూడా ఇకపై బోల్డ్ సీన్స్ చెయ్యను, నాన్నకి క్షమాపణ చెప్తాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత 2021లో హీరో అజయ్ రావుతో లవ్ యూ రాచ్చు అంటూ సినిమాలో చేసిన రచిత ఫస్ట్ నైట్ సీన్ గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి కారణమయ్యాయి. సినిమా ప్రమోషన్లో జర్నలిస్టులు ఆమెను బోల్డ్ సీన్స్ గురించి ప్రశ్నించగా ఇక్కడ చాలా మంది పెళ్లయ్య వారు ఉన్నారు.
పెళ్లైన తర్వాత ఫస్ట్ నైట్లో మనం ఏం చేస్తామో అదే సినిమాలో చూపించాం, వాళ్ళు రొమాన్స్ చేశారు, అదే స్క్రిప్టు డిమాండ్ చేసినది అని సమాధానం చెప్పడంతో కన్నడలో దుమారం రేగింది. రజిత ఇచ్చిన ఈ బోల్డ్ స్టేట్మెంట్ పై కొన్ని సంఘాలు, ఫిల్మ్ అసోసియేషన్స్ రజితను విమర్శించాయి. రజిత ఇచ్చిన స్టేట్మెంట్ సంస్కృతికి, రాష్ట్ర ప్రతిష్టకి విరుద్ధంగా ఉంది, పబ్లిక్ అపాలజీ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పడంతో ఆ వివాదం కాస్త ముగిసింది. ఇక ఆ తర్వాత 2023లో క్రాంతి సినిమా ప్రమోషన్ సమయంలో రచితారాం ఈ సంవత్సరం జనవరి 26న రిపబ్లిక్ డేని మర్చిపోండి, సినిమా విడుదల సందర్భంగా క్రాంతి ఉత్సవం జరుపుకుందామని అనడంతో సామాజిక, రాజకీయ వ్యక్తులు, వివిధ సంఘాలు తీవ్రంగా స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత 2024లో ప్రముఖ హీరో దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయినప్పుడు రచితారాం జైలుకు వెళ్లి దర్శన్ని కలిసి మీడియాతో మాట్లాడుతూ, నేడు నేను రచితారాం అని పేరు పొందిన దర్శన్ సార్ వల్లే, ఆయన లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు అని భావోద్వేగంగా చెప్పడంతో రచిత కన్నడ రాష్ట్రంలో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. ఇలా ఎన్నో వివాదాల్లో ఉన్న తన నటనతో స్టార్ హీరోయిన్ స్థాయిని పెంచుకుంది రచితారాం. తెలుగులో కూడా ఓ సినిమా చేసింది రజిత. కళ్యాణ్ దేవ్ గుర్తున్నారా? మెగాస్టార్ చిరంజీవి ఇంటి అల్లుడిగా ఉన్న రోజుల్లో కొన్ని సినిమాలు చేశారు. ఆయన సూపర్ మచ్చిలో రజితారాం హీరోయిన్. ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు రజిత. ఇక ఇప్పుడు రజనీకాంత్ కూలీ సినిమాతో తమిళ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆమెకు ఫస్ట్ కాలీవుడ్ సినిమా ఇదే. అయినప్పటికీ హీరోయిన్గా చేయాలనే పట్టుదల లేకుండా బలమైన క్యారెక్టర్కి ఓకే చేసి కూలీలో నెగిటివ్, గ్రే షేడ్స్ ఉన్న రోల్ చేసింది. సింపుల్గా చెప్పాలంటే విలన్గా చేసింది. కూలీలో సైమన్ అనే విలన్గా నాగార్జున చేయగా డబ్బు కోసం ఆయన కుమారుడిని వలలో వేసుకునే మహిళ రచితారాం నటించారు. ఓ సన్నివేశంలో అపరిచితుడిలో విక్రమ్ తరహాలో వేరియేషన్స్ చూపించడంతో సౌత్ ఇండస్ట్రీ ఆమె నటనకు ఫిదా అయిపోయింది. ఆమె నటనకు అందరూ క్లాప్స్ కొడుతున్నారు. ఆమె క్యారెక్టరు ట్విస్టులకు వావ్ అంటున్నారు. ఇలా రచితారాం తన ప్రస్థానాన్ని విస్తరించుకుంటూ వెళ్ళింది. తనకు నచ్చిన ఏ రోల్ అయినా డెప్త్ ఉంటే చాలు ఓకే చేస్తుంది. పాత్ర చిన్నదా పెద్దదా, హీరోయిన్ క్యారెక్టరా లేక లేడీ విలన్ క్యారెక్టరా అనేది ఆమెకు అనవసరం. తన పాత్రకు ఆ సినిమాలో ఎంత ప్రాముఖ్యం ఉంది అనే దాన్నే చూసి ఏ రోల్కైనా ఓకే చెప్తుంది రచితారాం. అందుకే తన చుట్టూ ఎన్ని వివాదాలు ఎదురైనా ఎప్పుడూ తనదైన ధైర్యం, స్టైల్తో ముందుకు సాగుతూ వచ్చింది. ఇలా బుల్లితెరపై విలన్ పాత్రతో మొదట పెట్టి కన్నడ డింపుల్ క్వీన్గా ఎదిగి ఇలా ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసే స్థాయికి వెళ్ళింది. అయితే ఇకపై ఆమె ఎటువంటి పాత్రలు చేస్తుంది, సౌత్ టాప్ హీరోయిన్లలో తన స్థానం ఎలా దక్కించుకుంటుంది అన్నది వేచి చూడాల్సిందే. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.